కోరుకోవాలన్నా ఆమేన్. ఎవరు కోరుకోవాలమ్మా? ఆ యేసయ్యనే కోరుకోవాలి. మనం ఏం చేస్తామంటే యేసయ్య ఉద్యోగం అంటే ఆయన దగ్గర ఉన్న నీ చేతిలో ఆశీర్వాదం ఉంది, ఉద్యోగం నాకు ఇవ్వు ప్రభువా, బిడ్డలు నీయి, ఇల్లు నీయి, పెళ్లి చెయ్యి, ఇల్లు కట్టు, పొలం ఆశీర్వదించబడాలి, వేటకి వెళ్తున్నప్పుడు దీవించబడాలి, ఎక్కువ చేపలు మాట్లాడుతూ ఎవరిని చెప్పాలి? యేసయ్య నువ్వు అక్కడే ఉండు, నువ్వు రాకో, కానీ ఆశీర్వాదాలు మాత్రము పంపించు. పంపము దేవా, నింపము దేవా. ఇదే ప్రార్థన. ఆమె చెప్పే చెప్పండి ఒకసారి. నువ్వు ఎప్పుడు అక్కడే ఉండాలి, పంపిస్తూ ఉండాలి, నింపుతూ ఉండాలి. పంపుము దేవా, నింపుము దేవా, పంపుము దేవా, నింపుము దేవా. చెప్పడం అంటే ఇది పంపము దేవా, నింపుము దేవా. ఇదే నువ్వు అక్కడే ఉండు, గౌరవం వచ్చేదావు నేనేమో అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలే కోరుకుంటాం తప్ప ఎప్పుడు కూడా యేసయ్యా నువ్వు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి యేసయ్యా నువ్వు నాకు. ఈరోజు మనము దేవుడు ఆసక్తిని కలిగి ఉండాలి. అదే ఆశీర్వాదాల మీద కాదు. ఈ రోజున భక్తి జీవితం ఏమైపోయిందంటే ఆశీర్వాదాలు కొరకు వచ్చినట్టుగా అయిపోయింది. భక్తి దేవుని కొరకు వచ్చినట్టుగా ఉండలేదు. ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడాలి. దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆశీర్వాదాలు వస్తాయి, పోతాయి. ఆరోగ్యాలు వస్తాయి, పోతాయి. వ్యాపారాలు లాభాలు వస్తాయి, పోతాయి. అనారోగ్యం వస్తుంది, పోతుంది. కానీ యేసయ్య ఎప్పుడు మనతో ఉండాలి. ఆమేన్. ఒట్టు పక్కన కూర్చుని పెట్టలో బ్రతుకుతున్నాడు చూసారా? ఎవరో లాజరు. స్తోత్రం కలుగునుగా. లాజరు అమ్మా, అతనికి ఆరోగ్యం ఉందా? తినడానికి అన్నం ఉందా? తాగడానికి నీళ్ళు ఉన్నాయా? ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఆదరించే వాళ్ళు ఉన్నారా? కూడి పెట్టే వాళ్ళు ఉన్నారా? ముద్దు పెట్టే వాళ్ళు ఉన్నారా? పోషించే వాళ్ళు ఉన్నారా? ప్రేమించి అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేకపోయింది. నాకు యేసయ్య ఉంటే చాలనుకున్నాడు చూసారా? అది దేవాసక్తి అంటే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే అన్నీ ఉంటేనే యేసయ్య కావాలంటమ్మా. రాత్రి ఏమున్నా నాదంటూ ఏదైనా అలా పుట్టిందే చాలు. మళ్ళీ పాడేస్తున్నాను. మీ సంఘం అంతా సింగర్లే. హల్లెలూయా, హల్లెలూయా. సింగర్లు అందరూ సింగర్లు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు. ఇందాక ఆయన వచ్చి దూర్పు రావాలనగానే పరిగెత్తుకొని వచ్చేసి చూసారా? స్తోత్రం కలిగింది. ఎంతమంది పాటగాళ్ళ మధ్యలో అయ్యగారు ఎంత గొప్ప సేవ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటికీ మించి మంచి ఆర్కెస్ట్రా. దేవుడు మాకు దీవించును గాక. చెప్పు వచ్చిన వెంటనే చూసాను ఎంత ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఎంత అద్భుతమమ్మా కదా. ఆయన ఉంటేనే మనం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఉంటే అందుకే మనం ఎవరు కోరుకోవాలమ్మా? ఈ రాత్రి యేసయ్యను కోరుకొందుముగాక. యేసయ్య మనతో వచ్చునుగాక. ఈ రాత్రి యేసయ్యను మనము మోసుకెళ్దుముగాక. యేసయ్యకు మన హృదయంలో స్థానం ఇచ్చుదుముగాక. ఆమేన్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, టైం చాలా అయిపోతుంది. కనుక ఎప్పటికీ ఒకటి పూర్తి చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే మరి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది